మరి పని దగ్గరకు వచ్చాం కదా, గుర్తుందా ఈ అపార్ట్మెంట్? మనం అటు ఉండేవాళ్ళం అప్పుడు రూమ్ కట్టుకొని. ఇక్కడ నువ్వు బట్టలు ఉతుకునేదానివి. చాలా అప్డేట్ అయింది. మనం ఈ అవుటర్ ఎలివేషన్ చేసింది మనమే. అది పెయింట్ వేసి చాలా బాగుంది కదా. సరే పనికాడికి వెళ్ళి వస్తాం. ముందు పనికాడికి వెళ్ళి మేస్త్రిని అనుకొని పని చూసి వస్తా. ఆ లోపల ఈ చెట్టు కింద అనండి మీరు, సరేనా? ఇప్పుడు కొత్త పని ఇది లాంచ్ అవుతుంది. ఈ పుట్టింగ్లు ఏం తీస్తే మళ్ళీ ఇలాంటి అపార్ట్మెంట్ కొనసాగితే మనకు పని ఉంటుంది ఫుల్గా. సరే నేను వెళ్ళొస్తా పనికాడికి. ఎవరిది? ఇక్కడ మనం 1 year క్రితం కట్టుబడి ప్లాస్టింగ్ చేసామండి. అయితే ఇంకా అన్ని అవుటర్ పనులు అయిపోయినాయి. ఇది ఇంకా లిఫ్ట్ ఉంది చేయాల్సింది, అర్థమైందా? పైనుంచి మొత్తం 5 floor, పైన టెర్రస్ కలుపుకొని 6 floor నుంచి కింద వరకు ఈ లిఫ్ట్ ఆంకాలు వేసుకొని మెస్ కొట్టుకొని ప్లాస్టింగ్ చేయాలి. ఇలాంటిది ఇంకోటి ఉంది కాపీ, అంటే 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఇంక 2 లిఫ్ట్లు పని అయిపోతే కొత్త పని స్టార్ట్ చేస్తున్నారు కదా, అది చేయొచ్చు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈ ప్లాటు ఒక 4 ప్లాట్ల దాకా మనమే కట్టుబడి కట్టింది. తర్వాత కొంచెం మధ్యలో పని అయిపోయేసరికి మళ్ళీ విజయవాడ వెళ్ళాం, అంతే కారణం. సరే మరి అడుగు చూసొద్దాం. లిఫ్ట్ చూసొచ్చి మేస్త్రితో మాట్లాడి ఇంకా బయలుదేరదాం. మేస్త్రి వచ్చేసి పైన అపార్ట్మెంట్ కాడ ఉన్నాడు, ఫస్ట్ అపార్ట్మెంట్ కాడ. నేను వచ్చేసేమో ఇంకా మా వాచ్మెన్ కొంచెం తెలిసిన ఉంటే మాట్లాడుతున్నాను. మనం చేసిన ఆర్డర్ ఇది చాలా బాగుంది కదా. ఇది ఒకటి, తర్వాత ఎక్కువ శాతం 70% అవుటరే ఎక్కువ చేసాము. మనుషులు ఆ రోజు కలగా ఉండి చాలా బాగుంది, అమ్మ నాన్నలతో తమ్ముళ్ళతో అంతా. ఇది మీకు గుర్తుండదో లేదో, పార్క్. అయితే పని మరి బాగానే ఉంది. మేస్ దగ్గర పోయి మాట్లాడి ఒక 4 రోజులు ఉండిద్ది అనుకుంటే, ఏడా ఉండి చేసుకోవడం బెటర్ కదా, అటు ఇటు తిరగకుండా ఉండి అని నేను అనుకుంటున్నాను. మేస్ దగ్గర మాట్లాడిన తర్వాత విషయం తెలిసిద్ది మరి. అంటే పొయ్యి వచ్చి చేసుకోవడమా, లేకపోతే ఇక్కడే ఒక 4 రోజులు దాకా ఉందనుకుంటే ఏడే ఉండి ఒక గుడ్స్ కట్టుకొని ఉండటమా, ఏదో చేయాలి. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇక్కడ. సరే మరి బయలుదేరదాం. చాలా బాగుంటుంది వెనకొండలో ఈ అపార్ట్మెంట్స్, విశాలంగా. ద్వారకా అపార్ట్మెంట్స్ అని చెప్పేసి కొండల మధ్యలో వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, రాజీ అక్కడ ఉంది, పోయి బయలుదేరదాం. ముందు మేస్త్రితో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోవడం. ఆయనే మేస్త్రి. మాట్లాడుకొని కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు చేసాం మేము లిఫ్ట్లు. అప్పుడు దాని మీద కొంచెం కలిపి అని అంటే, ఏదో చేద్దాంలే మన పిల్లవాడిని పిలిపిస్తే మళ్ళీ ఏం రేట్ అడుగుతున్నాను అంటాను. సరేనన్నా, మనం చేసింది కదా అప్పుడు కాలెక్కన చేయమంటే, అప్పటికి ఇప్పుడు రోజులు మారినాయి కన్నా 6 నెలల దాకా కలిపి అని అంటే, సరే ఆ ప్రకారం చేద్దాంలే, ముందు వచ్చి చేసుకో అంటాను. సరే వెళ్దాం మరి. ఇంకా అయిపోయింది, రేపు సోమవారం రమ్మంటాడు. ఈ లోపల పారంగా లేపెత్తాను, తీసుకెళ్తున్నారు ఈ పూట అని చెబుతున్నాడు. సోమవారం అంటే 8వ తారీఖు వచ్చింది. ఏ వారం? మంగళవారమా? గురువారమా? ఇంకేం 2 రోజులే కదా. సరే మరి పా, మరి ఇంటికి వెళ్దాం. మరి కూరగాయలు ఇంట్లోకి మరి ఉంటే మరి డెలివరీగా వద్దామా, లేకపోతే ఉందామా? ఏడే ఉండి చేసుకున్నావా? ఒక వారం అండి. వారం అంటే పాకాలు వేసుకోవాలి. పాక వేసాం, రూమ్ ఉంది. సరే చూద్దాంలే. చాలా ఉంది. సరేలే, రోజు వచ్చిపోదాంలే. పిల్లలు బడి కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఓ రోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ అయితే ఎవరు పట్టుకుంటారు ఆడనుకో, మా నాయన దగ్గర ఒక రోజు, అమ్మ దగ్గర పెట్టి 2 వారాలే కదా వచ్చేసి. సరే ఆ ప్రకారం చేద్దాం, బయలుదేరదాం మరి. ఇంకా బాగా ఎండ ఎక్కువ అవుతుంది. అంతా కొండ ప్రాంతం. మనం దాంట్లో కూడా పని చేసాం, అవుటర్లు చేసాం. సరే పోదాం పో మరి, ఇంకా లేట్ అవుతుంది. ఇంత దూరం వచ్చాం కదా బాగా, పార్క్ చూసిపోదాం అని చెప్పేసి రాజీ అంటా ఉంది. అందుకని ఇటు వచ్చాం. అంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ జరిగినా కూడా ఇదంతా ఒక స్టేడియం లాగా. ఏ రాజీ, ఇదంతా అప్పుడే ఫ్లోరింగ్ లాగారు రాజు, అప్పుడే మనం ఉన్నప్పుడే. ఇదంతా ఎక్సర్సైజ్ చేసేది,
అటేమో ఉయ్యాల అవన్నీ ఊగేది జారేది అదంతా ఉందన్నమాట. ఇంకేం ఊగుతాం చూసి పోదాం అని కాసేపు ఎంత దూరం వచ్చాం కదా అని మన బిడ్డ గారిని ఊపుదామా. ఫోటోలు దిగుతావా? అప్పుడు తెగ ఆడుకునేది చాలా ఆదివారం పూట. ఎక్కడ అప్పుడు మన పిల్లలు ఏదో పెయింట్ పాడు చేసినాయి. ఇది చూడు ఎంత బాగుందో. ఉదయం వచ్చి కూర్చోవచ్చు ప్రశాంతంగా. మన బొడ్డన్న ఒక పోపి జారుడు బండ కాడ బయలుదేరదాం. కాలుతుందా? బో కాలిపోతుంది, వద్దులేరా. బాగా వేడిగా ఉంది. పా మరి బయలుదేరదాం. అవి అపార్ట్మెంట్స్. ఏం రాజే, ఏం పరిగెడుతున్నావు? ఏం కొత్త పార్క్ కాడికి వచ్చామే? కొత్త పార్క్ ఏం కాదు, తెలిసిన పార్క్, పాత పార్క్. తెలిసిన పార్కేనా? ఈ లొకేషన్ అక్కడ చూసినట్టుంది కదా. మనం 1 year క్రితం ఇక్కడ పనిచేసాం కదా, అప్పుడు ఇక్కడ సరదాగా ఉండేది. ఇవన్నీ చూస్తుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంది. మన బొడ్డయ్య గారు వస్తున్నాడు. సరే కూర్చోబెట్టి కూర్చోలేడు. పని కనుక్కోవడానికి వచ్చామండి. పని కనుక్కున్నాము. ఇంకా రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేయాలి. అవుటర్ ప్లాస్టింగ్ చేయాలన్నమాట. ఇంకా సరదాగా కాసేపు పార్క్ గడికి వచ్చి పోదామని వస్తే ఎండ రేలిపోతా ఉంది. పొగలైతే బాగుంటుంది, సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది. సరే రా వెళ్దాం మరి. ఇంకా ఆపుకో. మన దేనికి వచ్చింది చెప్పు తొందరగా. సిమెంట్ పని కనుక్కోవడానికి. పని కనుక్కున్నాం. రేపు సోమవారం మొదలు పెట్టాలి. భార్య భర్తలు ఇద్దరు వచ్చి పని చేసుకుంటే వారానికి ఎంత వస్తాయి? రోజుకి 1500. వారానికి ఎంత వస్తాయి కామెంట్ చేయండి అండి. కాంట్రాక్ట్ పని, అది కూడా కూలి పని కాదులే. నాకు వేయాలి. ఎందుకు? పిల్లలు పట్టుకొని చేస్తాయి కాబట్టి. గోల్డ్ కొనుక్కుంటావా? వెళ్దాం పా మరి. రాజు ఏంటి పిచ్చి పెట్టినట్టు ఎర్రనెంటకు ఉయ్యాలుగుతుంది అనుకుంటున్నారా? వచ్చిన అదృష్టాన్ని పనుకోకూడదు. ఎందుకంటే మేము వినకుండా వచ్చాము. ఈ ఏరియా మీరు ఎప్పుడో చూసుంటారు. అంటే 1 సంవత్సరం తర్వాత వచ్చామన్నమాట. అంతకుముందు ఇక్కడనే సిమెంట్ పని చేస్తూ ఇట్లా గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మళ్ళీ మా మేస్త్రి గారిని కనుక్కుందాం, పనికి వద్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా పని కనుక్కున్నాం, అంతా బాగుంది. ఒకసారి గ్రౌండ్ చూసి పార్కు అంటే బాగుంది కదా, అప్పుడు ఆడుకున్నాయి గుర్తొచ్చి ఇంక ఉయ్యాలుగుదామని వచ్చామన్నమాట. ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నాము. బాబా నువ్వు నా అబ్బాయి అది ఊసుకోండి బాబా. పని కనుక్కున్నాం రాజే. రేపు వారం నుంచి పని స్టార్ట్ అయ్యిద్ది. వద్దాం మరి అడిగి. రా బయలుదేరదాం. ఉందా? సరేనండి. ఇంక ఇక్కడ నుంచి పని వీడియోలు వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేయండి. అవునండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.